మిరపలో అయితే ఎక్కువగా రైతు సోదరులకు ఎక్కువగా విసిగించే సమస్య ఏంటంటే ముడత, పై ముడత అయినా కింది ముడత అయినా ఇదనేది ఎక్కువగా అయితే వస్తుంది. సో దీని నివారణకు మనం మార్కెట్లో దొరికే చాలా రకాల మందులను తీసుకొచ్చి స్ప్రే చేస్తూనే ఉంటాము. ఒకసారి వస్తుంది, మళ్ళీ స్ప్రే చేస్తాము, మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. ఈ విధంగా అయితే జరుగుతూనే ఉంటుంది. సో అయితే మార్కెట్లో దొరికే కొన్ని మందులు ఏంటంటే 100% రిజల్ట్ ఉండకపోవచ్చు. కానీ మనమైతే ఖచ్చితమైన మంచి మందులను అయితే స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీ ఇదులను కనుక స్ప్రే చేసుకుంటే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో అందులో కొన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ముడత వస్తుంది, పంట అనేది బాగా ముడత అనేది కొనలు మాడిపోయి ఆ స్టేజ్ వరకు వస్తుంది, పై ముడత కింది ముడత త్రిప్స్ నల్లుల వలన వస్తుంది అనుకుంటే కనుక మనకు వచ్చేసి ధనుకా కంపెనీ వారి డిసైడ్, ఈ ధనుకా కంపెనీ వారి డిసైడ్ అనే మందును వాడుకుంటే కనుక మనకు 100% ముడత, పై ముడత కింది ముడత అనేది త్రిప్స్ కంట్రోల్ అనేది మనకు 100% ఉంటుంది. సో ఈ ధనుకా వారి డిసైడ్ను మనం ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది. అంటే పంట చిన్నగా ఉన్నట్లయితే అంటే 30 రోజులు 45 రోజులు ఉన్నట్లు అయితే మాత్రం ఖచ్చితంగా 250 గ్రాములు వాడుకుంటే సరిపోతుంది. ఇంకా పంట మనకు ఎదుగుదల ఎక్కువ అయ్యే కొలది మనం ఈ డోస్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 500 గ్రాముల వరకు మన మిరప పంటపై అయితే వాడుకోవచ్చు. 250 నుంచి 500 గ్రాములు అంటే మన పంట స్టేజ్ని బట్టి డోస్ అనేది పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంట్లో ఉండే కెమికల్ కనుక చూసుకున్నట్లయితే డిసైడ్లో ఇటోఫ్రెంప్రాక్స్ 6% ఉంటుంది, డయాఫెన్థ్రాన్ 25% ఉంటుంది. ఈ రెండు కెమికల్ ఉన్న ఈ మందు వచ్చేసి మనకు ముడతను, రెండు ముడతలు అన్నట్టు పై ముడత కింది ముడతకు అయితే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం అనేది మన పంటపై అయితే దాదాపు 20 రోజులపై అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఎకరానికి వచ్చేసి ఒక 250 నుంచి 500 గ్రాములు అయితే వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం ఏదైనా న్యూట్రిషన్ కలుపుకోవచ్చు. అంటే అగ్రిప్రో లాంటిది, ఎరిస్ కంపెనీ అగ్రిప్రో కలుపుకోవచ్చు, లేదంటే మనకు ఈసాబియాన్, సింజెంటా వారి ఈసాబియాన్ కలుపుకోవచ్చు, లేదైనా వేరే ఏదైనా సరే న్యూట్రిషన్ మనం దీంట్లో అయితే కలిపి వాడుకోవచ్చు. లేదంటే దీంట్లో ఒకవేళ వర్షాలు కనుక ఎక్కువ పడుతున్నట్లయితే ఈ న్యూట్రిషన్ బదులుగా వచ్చేసి మనం ఏదైనా ఫంగిసైడ్ను కూడా కలుపుకోవచ్చు. సో అది వచ్చేసి మనకు సాఫ్ పొడి అన్నట్టు, యూపీఎల్ వాళ్ళది సాఫ్ పొడి, లేదంటే యాంట్రాకాల్, బేర్ కంపెనీ వాళ్ళది యాంట్రాకాల్, ఈ రెండిట్లో ఏదైనా సరే మనం దీంట్లో కలిపి తక్కువ కాస్ట్లో అన్నట్టు, తక్కువ కాస్ట్లోనే మనం స్ప్రే చేసుకొని మనం దీన్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పంట గ్రోత్ అనేది నీట్గా వస్తుంది, పండాకు రాదు, ఏం రాదు, నీట్గా సన్న ఇగురుతోనైతే వస్తుంది డిసైడ్ వాడుకోవడం వలన. సో ఇది కాకుండా మనం వేరే ఏదైనా మందు వాడుకోవాలి అనుకుంటే కనుక మనకు బేర్ కంపెనీ వారి జంప్, ఈ జంపును కనుక వాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి ఫిప్రోనిల్ 80% అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పై ముడత కింది ముడతకు అయితే బాగా 100% రిజల్ట్ ఉంటుంది. దీన్ని అయితే మనకు ముడత శాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వాడుకోవాలి. దీన్ని వచ్చేసి పంట వ్యవధి కాలం ఒక కొంచెం బాగా ఎదిగిన తర్వాత అయితే వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది హై డోస్ కాబట్టి. సో పంట ఎదుగుదల అన్నట్టు దాదాపు 45 రోజులు 50 రోజులు ఉన్న పంటకైతే మనం వాడుకోవచ్చు.